మహాకుంభమేళాలో మహావిషాదం. మౌని అమావాస్య నాడు ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలి రావడంతో తొక్కిస్లాట. ఈ తొక్కిస్లాట ఘటనపై విచారణకు ఆదేశించారు. మహాకుంభమేళా తొక్కిస్లాటలో 30 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో 39 మంది పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిస్లాట ఘటనపై జస్టిస్ కృష్ణకుమార్ తో విచారణ జరిపిస్తున్నారు. ఇవాళ కుంభమేళాకు వెళ్తున్నారు యూపీ సీఎస్ డీజీపీ. సీఎం యోగి కూడా ప్రయాగరాజ్ వెళ్లే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3న వసంత పంచమి అమృత్ స్నాన్ ఉండబోతోంది. ఆ రోజు కూడా స్నానం చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో మరింత విస్తృత ఏర్పాట్లపై సీఎం సమీక్ష జరపబోతున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రష్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిస్లాట్ జరిగిందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా గుట్టల కొద్దీ బ్యాగులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు దర్శనమిచ్చాయి. మృతుల్లో 25 మందిని గుర్తించారు డీజీపీ వైభవ్ కృష్ణ. మరో ఐదుగురు గురించి ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు కుంభమేళాకు వెళ్తున్నారు యూపీ సీఎస్ డీజీపీ. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తారు. అసలు సంగం ఘాట్ ఎందుకంత కీలకం? అక్కడే స్నానాలు చేయాలని నమ్మకం ఎందుకు? ప్రయాగ్రాజ్లో ఉత్తర దిశ నుంచి ప్రవహించే గంగా నది, దక్షిణ దిశ నుంచి వచ్చిన యమునా నది రెండూ సంగమించే ప్రదేశం త్రిభుజాకారంలో ఒక ముక్కులాగా కనిపిస్తుంది. ఇక్కడే సరస్వతి నది కూడా అంతర్వాహినిగా నీటితో సంగమిస్తుందని చెప్తారు. అందుకే దీనిని సంగమ ముఖద్వారం లేదా త్రివేణి సంగమం అంటారు. మాఘమేళాలో ఇక్కడ స్నానం చేయడానికి మనుషులతో పాటు దేవతలు, రాక్షసులు కూడా వస్తారని నమ్మిక. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగి మోక్షం వస్తుందని భక్తుల విశ్వాసం. అది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే దాని ఫలితం అనంతం అని బలంగా నమ్ముతారు. ఈ కారణంగా ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేణి మాధవుడు స్వయంగా ఇక్కడ వెలిసినందున ఈ సంగమానికి ప్రాధాన్యం మరింత ఎక్కువ. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు సంగమ ముఖద్వారం ప్రాంతంలోనే అమృత స్నానాలు ఆచరిస్తారు. బుధవారం మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. మెయిన్ ఘాట్లో అఖాడాల పుణ్యస్నానాల కోసం ఏర్పాట్లు చేయగా కోట్లాది మంది భక్తులు అటువైపు వెళ్లడంతో తొక్కిస్లాట్ జరిగింది.